అందరికీ నమస్కారం. గురువారం జన్మించిన వారి లక్షణాలు మరియు అదృష్టం ఎలా ఉంటుంది, అలాగే గురువారం పుట్టిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ నిదానంబాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీరు ఎలాంటి జీవిత సమస్యలతోనైనా బాధపడుతున్నారా? ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు రామరాజు గారిని సంప్రదించండి. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మనస్పర్ధలు, అత్తాకోడల గొడవలు, ఆస్తి తగాదాలు మరియు అప్పుల బాధలు పడుతున్న వారు శాశ్వత పరిష్కారం కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. సమస్య ఏదైనా కేవలం 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. నమ్మకమైన జ్యోతిష్యం, గురుగారు చెప్పిన విషయాలు చెప్పినట్టుగానే జరుగుతాయి. ఇది పూర్తిగా నమ్మదగినది. గురువారం జన్మించిన స్త్రీ అయినా పురుషులు అయినా వీరి లక్షణాలు, వారి భవిష్యత్తు గురించి జ్యోతిష్య శాస్త్రంలో వివరంగా చెప్పబడింది. గురువారానికి అధిపతి బృహస్పతి కాబట్టి ఈ రోజున జన్మించిన వారు గురువు స్వభావం వల్ల శాంత స్వభావం అయితే కలిగి ఉంటారు. సద్గుణాలు, మంచి పనులు చేయాలనే తపన, ఇతరులను కూడా సత్కార్యాల వైపు ప్రోత్సహించే గుణం వీరిలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీరు తమ జీవిత లక్ష్యాలను కాస్త ఆలస్యంగానైనా తప్పకుండా సాధిస్తారు. మంచి అధికారులుగా కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉంది. దేవాలయాలు నిర్మించడం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడంలో వీరు సమర్థులుగా నిరూపించుకుంటారు. తమ సుఖ దుఃఖాలను ఇతరులకు అస్సలు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ మనసులోని అభిప్రాయాలను మాత్రం స్పష్టంగా వ్యక్తం చేస్తారు. తన వాళ్ళు ఇతరులు అనే తేడా లేకుండా అందరిపై డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టే లక్షణం వీరిలో అధికంగా ఉంటుంది. సొంత వారి కంటే ఇతరులకే ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. ఎంత ధనం ఉన్నా ఇతరుల ముందు ఆడంబరంగా కనిపించరు. వీరు ఎక్కడ పనిచేసినా నమ్మకంగా ఉండటం వీరి స్వభావం. ఎదుటి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడరు. ఎదుటి వారు చెప్పిన విషయాన్ని పూర్తిగా నమ్మకుండా తమ మనసుకు నచ్చిన విషయాన్ని మాత్రమే ఆచరిస్తారు. భగవంతుడిపై వీరికి ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. పెద్దలను, గురువులను గౌరవిస్తారు. ఏ పని చేసినా న్యాయ మార్గంలోనే చేస్తారు. వీరు ఎవరిని సహాయం అడగరు, కానీ ఎవరైనా సహాయం అడిగితే మాత్రం తప్పకుండా సహాయం చేస్తారు. సొంత పనుల కంటే సమాజానికి మేలు జరిగే కార్యక్రమాలు, సాంఘిక సేవా కార్యక్రమాలు చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. విద్యాపరంగా పరిశీలిస్తే జ్యోతిష్య శాస్త్రం, గణిత శాస్త్రాలలో గురువారం జన్మించిన వారులో బాగా రాణిస్తారు. సంగీత, సాహిత్య, కవిత్వ రంగాల్లో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో తమదైన శైలిలో రాణిస్తారు. కానీ ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం జీర్ణ సంబంధమైన సమస్యలు, నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గురువారానికి అధిపతి బృహస్పతి కాబట్టి ప్రతిరోజు ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా వీలైతే 108 సార్లు పఠించడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభించి జీవితంలో మంచి అవకాశాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.